హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? చూడండి, పొద్దున్నే మనం లైట్ వేయగానే చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో మన కిచెన్. రాత్రే మనం పొయ్యి బండ కడిగేసి పొయ్యి మొత్తం కడిగేసి క్లీన్గా పెట్టుకొని ముగ్గులు పెట్టుకుని మనం చేసుకుంటాం కదండి. నైటే తెల్లారినాక చూడండి ఎంత బాగుంటుందో. ఫ్రెష్గా అసలు చేతి కింద నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలాగా చూడండి, ఇలా ముగ్గులు పెట్టుకుంటే శుభ్రంగా నీట్గా ఉంటుంది అన్నమాట. రాగానే మనం పాలు పెట్టుకొని నీట్గా పాలు పెట్టుకొని కాఫీ కలుపుకొని తాగొచ్చు అనమాట. ఇలా ఉంటుందండి. మీలో ఎంతమంది నైట్ పూటే పొయ్యి కడిగేసి ముగ్గులు పెట్టుకొని చేసుకుంటున్నారు? ఒక్కళ్ళ కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇలా నేను నైట్ అంతా నైట్ పూట ఇలా శుభ్రం క్లీన్ చేసుకొని పండుకుంటానండి. పొద్దున్నే కల్లా నాకు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. పొయ్యి శుభ్రంగా నీట్గా ఉంటుందండి. మనం ఇలా చేసుకుంటే కూడా పొయ్యి చక్కగా నాణ్యతగా బాగుంటుందండి. ఎంత రిపేర్లు ఏం కావు, నీట్గా ఉంటుంది. మనకి చేతి కింద కూడా బాగుంటుంది. పురుగు బుట్ట పురుగులు బొద్దింకలు ఏమి రాకుండా కూడా నీట్గా ఉంటుందన్నమాట. టిష్యూ పేపర్ పెట్టేసి మళ్ళీ పొద్దుటే తుడుచుకొని పాలు పెట్టుకొని కాఫీ కలుపుకుంటాం కదండి. ఇలా ఉంటుందన్నమాట. తర్వాత శుభ్రంగా చూడండి ఎలా ఉందో. బొద్దింకులు అంట, పురుగులు, అలాంటి దోమలు ఇలాంటివి ఏమి రాకుండా ఉంటాయండి. ఇలా లిక్విడ్ ఒకటి ఉంది, అది తయారు చేసుకుంటాను నేను. దాన్ని పెట్టి క్లీన్ చేసుకుంటాను అనమాట. చూయించుతాలండి మీకు ఆ లిక్విడ్ అనేది. తర్వాత బయటకు వచ్చేసి తులసమ్మవారి దగ్గర దీపం వెలిగించుకున్నాను. ఇంట్లో దీపం వెలిగించేసాను. ఆ క్లిప్ పెట్టలేదులేండి. తర్వాత మా చెట్టు పువ్వులు చూసారా? గులాబీ పువ్వులు ఎలా పూసినాయో. మంచి కలర్ అండి, రెడ్. ఈరోజు సండే కదండి, బిర్యానీ చేశాను అనమాట. వెజిటేబుల్ బిర్యానీ అనమాట. ఇలా చేశానండి. తర్వాత మా ఆయన నాన్ వెజ్ తినరు కాబట్టి ఆలు కుర్మా చేశానండి. ఆలు మసాలా కుర్మా అనమాట. పెరుగు చట్నీ, మటన్ పులుసు అనమాట అండి. బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో అసలు. గ్రేవీగా పులుసుగా అసలు భలే బాగుందండి. మనం గసగసాలను జీడిపప్పును ఇవన్నీ కలిపేసేసి చక్కగా చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం నిన్న వేరే ఐటమ్స్ వచ్చినాయండి, అవి తీసుకున్నాము. అవి చూడండి, పెడతాను, సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి, ఓకేనా? ఆ వీడియోలో నేను చెప్పను కాబట్టి అది చూపిస్తాను. చూడండి సామాన్లు అవి బాగున్నాయో. లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు. ఇలా నీట్గా ఉందన్నమాట. వంట చేసినాక కూడా ఇలా క్లీన్గా పెట్టుకుంటాను. చూసారు కదా, ఇలా ఉంటే బాగుంటుందండి. చూడండి ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి నాకు. హాయ్ అండి. ఈరోజు రథసప్తమి కదా. రథసప్తమి సందర్భంగా ఈరోజు అండి మా ఇంటికి గిఫ్ట్లు వచ్చినాయి అన్నమాట. గిఫ్ట్లు అంటే మేము కొనుక్కున్నాను. టోకెన్ అంటండి, కూపెన్ లాగా ఒక టోకెన్ తగిలిందంట. దానికని ఒక కుక్కర్లు ఇచ్చారనమాట. ఆ కుక్కర్లో ఎన్ని వచ్చినాయి ఏంటన్నా చూపించుతారు రండి మీ ముందే. చూద్దాం రండి ఏమేమి వచ్చినాయో. ఇగో 1 2 3 4 5 6 వస్తువులు వచ్చినాయండి. 6 వస్తువులు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇది మనకుంది దోశల పిండి అంట. దోశల పిండి, దోశలు అన్నమాట. చూద్దాం బాగుందో లేదో. దోశల పెనుము, దాంట్లో ఒక గరిట వచ్చింది, ఒక పీస్ వచ్చింది దానికి. కూరగాయలు కట్ చేసుకునేది కటర్ అనమాట. మనం ఫిట్ చేసుకోవాలి. ఇది
షార్ప్ ఉంది, బాగా షార్ప్ ఉంది. అబ్బో చాలా షార్ప్ ఉంది. కూరగాయలు కట్టదు ఒకటి. పాలు కాసుకునే కుక్కర్ అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఇది విజిల్ ఒకటాను, ఇది సెట్ చేయాలండి. విజిల్ ఒకటి వచ్చింది. ఇట్లా మనకు పట్టుకోవడానికి కాడనమాట, ఇటు ఫిట్ చేసుకోవాలి. పాలు కాసుకునేది. స్టీల్ కూడా బాగుంది, చాలా మందంగా ఉంది. వెయిట్ ఉందన్నమాట, బాగానే వెయిట్ ఉంది. దీని మీదకి మూతకి క్లిప్ అనమాట. ఇవన్నీ ఫిట్ చేసుకోవాలి ఇలాగా. 1/2 లీటర్ అనుకుంటా, 1/2 లీటర్. మందంగా ఉంది బాగా. చపాతీ చేసేది పీట, చపాతీ. ఇదైతే స్టాండర్డ్గానే ఉంది, గట్టిగానే. స్టీల్ వచ్చింది కదా. ఈ లబ్బర్లు ఏమో స్టిప్గా ఉండటం కోసమని లబ్బర్లు ఇలాగ. చపాతీ చేసుకోవాలి. పీట, చపాతీ కర్ర అనమాట. చిన్నపాటి కుక్కర్ అన్నమాట ఇది. కుక్కర్ బాగుంది, చిన్న కుక్కర్. చాలా బాగుంది. వెయిట్ కూడా బాగుంది. ఇది వెయిట్ కూడా ఉంది. కుక్కరు 1 లీటర్ది బాగుందండి. కుక్కర్ కూడా బాగుంది. కుక్కర్ ఇది బాగుంది. ఇది పెద్ద కుక్కర్, 5 లీటర్స్ అనుకుంటా. 5 లీటర్స్. ఇది కూడా బాగుందండి, పెద్ద కుక్కరు, 5 లీటర్లు. చాలా బాగుంది. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది. పట్టుకోవడానికి ఇదన్నమాట క్లిప్పు, మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, బాగుంది. వెయిట్ కూడా ఉందండి, చాలా వెయిట్ ఉంది. చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇది 10 లీటర్లది.
10 లీటర్లు అండి ఇది, 10 లీటర్లు ఉంది. చాలా పెద్దగా ఉంది. రైస్ కూడా చేసుకోవచ్చు దీంట్లో, చుట్టాలు ఎక్కువ వచ్చినప్పుడు దీంట్లో రైస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. టోకెన్ అనమాట, టోకెన్ తగిలిందంట. ఇవంటే కొంచెం పెద్దగా ఈ రెండు అంత నచ్చలేదు కానండి, ఈ బాగుండే, ఈ 4 బాగున్నాయి. ఈ 4 బాగుండాయి, చాలా బాగుండాయి. పాలు కాసుకోవడానికి మనకి ఎలాగైనా అవసరమైంది. ఇది దోశలు పెండు అనమాట. దోశలు పోసి చూస్తే కానీ తెలియదు దీన్ని ఎలా ఉంటుంది ఏంటన్నది. బాగానే ఉంది వెయిట్, ఇది కూడా వెయిట్గానే ఉంది. ఇంకేం ఇచ్చారు? 1 2 3 4 6 వస్తువులు. ఈ 3 మాత్రం నాకు బాగుండే, చాలా నచ్చినాయి. మామూలుగా మనం పూరీ చేసుకుంటాం కదండి, దానికి అప్పుడప్పుడు మామూలు కింద కూర్చొని చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. పూరీ చేసుకోవడానికి చపాతీకైనా స్టీల్ కదా, తొందరగా లేసి వస్తుంది అన్నమాట. బాగుంది, బాగానే ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ. ఈ మొత్తం కలిపి టోకెన్లో 2200 అంట, 2200 తీసుకున్నారంట. బాగున్నాయండి. మనం బయట కొనాలన్నా ఇదే మనకి, ఇదొకటే 600 ఉంది చిన్నది, చిన్న పప్పు కుక్కరు. ఇది ఒకటే 600 ఉంది బయట మనకి. బాగున్నాయి, నచ్చినాయి నాకు. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. వాడినాక చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది, సరేనా? ఇవ్వండి, మీకు నచ్చినయ్యా? ఇలా వచ్చినాయి అనమాట. ఏది తీసుకొచ్చినా మీకు చూపించుతాను కదా, అందుకని చూపించాను మీ ముందే. ఓకేనా? ఇది మంచి కంపెనీ ఏనంటండి, సూర్య రెడ్ రోజ్ వాళ్ళ కంపెనీదంట. 10 లీటర్లు అండి, ఇదిగో 10 లీటర్లు అనమాట. బాగా రైస్ కూడా మంచి రైస్ చేసుకోవచ్చు, చాలా సాంబార్కైనా అలా పెట్టుకోవచ్చు అనమాట. కంపెనీ బాగుంది, వెయిట్ కూడా చాలా ఉందండి. ఇది కంపెనీ మంచి కంపెనీ అంట. ఇది పవిత్ర గంగా వాళ్ళది, కంపెనీ వాళ్ళదండి. 3 లీటర్స్ అంట. బాగుంది, ఇది కూడా వెయిట్ బాగుందండి. ఇది కూడాను పవిత్ర గంగా బాగుంది, వాడి చూస్తే తెలుస్తుంది అన్నమాట మనకి. స్టీల్స్ చాలా బాగుంది. ఇది కూడాను వెయిట్ కూడా ఉందండి, చాలా వెయిట్ ఉంది పాలు కాసుకునేది. ఇవండి ఇలా వచ్చినాయి అన్నమాట. ఇది చాలా షార్ప్గా ఉంది, ఇది మనం ఫిట్ చేసుకోవాలి. ఇది ఇలాగా దీంట్లోకి ఇక్కడ ఓడదీసేసి, ఇది ఓడదీస్తే వస్తుంది, మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. చాలా షార్ప్ ఉంది ఇది. బాగున్నాయండి, 2200కి ఏమొస్తున్నాయి, చాలా బాగున్నాయి. బాగా వచ్చినాయి కదా. నాకైతే ఇది బాగా నచ్చిందండి, చాలా బాగుంది ఇది. అమ్మో ఉంచేస్తున్నావురా, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటావు కదా. అమ్మ తల్లి, బంగారు తల్లి, అమ్ములు అమ్మమ్మలు ఉంచేస్తున్నావు ఇక్కడ. అమ్మో బుడ్డమ్మలు, పొంగోరు.